మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా పలు దేశంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అసలు ఏం జరిగింది? మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే IRGC తమ దేశంపై అమెరికా వైమానిక దాడులు జరిగాయని ఆరోపిస్తూ ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా జోర్డన్, ఖతార్, ఓమన్తో పాటు మరికొన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణుల, డ్రోన్ల దాడులు నిర్వహించామని తెలిపారు. అయితే ఈ నష్టాల పరిమాణంపై అన్ని వర్గాల నుంచి స్వతంత్ర ధృవీకరణ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. IRGC విడుదల చేసిన ప్రకటన ప్రకారం జోర్డాన్లోని ప్రిన్స్ హాసన్ ఎయిర్ బేస్, ఖతార్లోని ఆల్ ఉదైద్ ఎయిర్ బేస్, ఒమన్లోని దుంక్ పోర్టుకు సంబంధించి అమెరికా సైనిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే కువైట్, బహ్రెయిన్ ప్రాంతంలో కూడా అమెరికా సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని పేర్కొంది. ఈ వాదనలో కొన్నింటికి సంబంధిత దేశాలు లేదా ఇతర స్వతంత్ర వనరులు పూర్తిగా నిర్ధారించలేదు. ఈ పరిణామాల్లో అత్యంత కీలకంగా మారిన అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికా జోక్యం కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మరోవైపు అమెరికా మాత్రం సముద్ర రవాణా కొనసాగుతుందని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్తుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన మార్కెట్కు అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే ముడి చమురుకు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా వ్యయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికా కూడా ఇరాన్పై ప్రతిదాడులు కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇరాన్కు చెందిన పలు సైనిక లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. పరిస్థితి మరింత దిగజారకుండా ఇరు దేశాలు సమన్వయం పాటించాలని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తుంది. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలు ప్రాంతీయ భద్రతతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్, అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.